వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు వెళ్లారు. పదే పదే బెంగళూరుకు వెళుతున్నారు జగన్. బెంగళూరు పర్యటనలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంత జరుగుతుంటే జగన్ బెంగళూరుకు వెళ్లి వస్తుండడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2009 వరకు బెంగళూరులోనే జగన్ వ్యాపారాలు చేసుకునేవారు. ఇక నవ్యాంధ్రలో 2014 నుంచి 2019 వరకు హైదరాబాద్లో జగన్ నివాసం ఉన్నారు. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లోటస్ పాండ్ వైపు చూడటం లేదు. 15 రోజులకు ఒకసారి జగన్ బెంగళూరు ఎందుకు వెళుతున్నారు? వైసీపీ నేతలపై కేసులు, అరెస్టుల టైంలో జగన్ పోరాటం ఎలా ఉండబోతోంది? ఆయన స్ట్రాటజీ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగడి లక్ష్మణరావు గారు, అలాగే విశ్లేషకులు పాపారావు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు కూడా మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా లక్ష్మణరావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎప్పుడైతే ఎన్నికల్లో మీ పార్టీ పరాజయం అయిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకంత నైరాశ్యంలో ఆయన ఉన్నారు. అందుకే ఇక్కడ తాడేపల్లిలో కూడా ఉండట్లేదు. ఆయన నేరుగా మొత్తం తన మకం అంతా కూడా బెంగళూరుకే మార్చేశారు అనేటటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అవి నిజమే అనే విధంగా ఆయన ప్రతిసారి కూడా బెంగళూరుకు వెళుతూ ఉండడం కూడా కనిపిస్తుంది. ఏంటి, ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? సభగారు, మీకు జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, అలాగే పెన్నున్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత బెంగళూరు ఇది మూడోసారి వెళ్ళడం. బెంగళూరులో వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటంటే, ఏదైతే మరి ఎలక్షన్ 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి బెంగళూరులో అడుగు పెట్టల. మరి వ్యాపారాలు ఉన్నాయి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి తన నివాసం వద్ద ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, కార్యకర్తలకు ఏ విధంగా భరోసాగా మనం నిలబడాలి, రానున్న రోజుల్లో ఏ విధంగా మనం రాజకీయంగా కూటమిని ఎదుర్కోవాలని ఆయన మరి ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆయన ఒక వ్యూహ రచనలు అనేది చేయడం జరుగుతూ ఉంది. అయితే మరి తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసంలో ఒక 15 రోజులు కార్యకర్తలకి, నాయకులకి నిరంతరం ఆయన్ని కలిసే విధంగా వాళ్ళ బాధలు విని వాళ్ళతో ఫోటోగ్రాఫ్ ఇచ్చేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అభిమానాన్ని, ప్రతి ఒక్క నాయకుని కూడా కలిసి వాళ్ళ నియోజకవర్గంలో జరిగేటువంటి సమస్యల పైన, అలాగే ఒక కార్యకర్తలకి భరోసాగా ఉండాలనే విధానంపై వాళ్ళు కలవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం చూసాం. నిన్న మొన్న ఈ 4 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చాలా మంది కార్యకర్తలు, నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. సో మేమేమంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ తక్షణం వెళ్లి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ బాధితుల పక్షాన నిలబడి మరి వాళ్ళకి అండగా ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. మనం చూసాం రసీదు హత్య జరిగినప్పుడు ఏ విధంగా అయితే అయితే లక్ష్మణరావు గారు, ఎక్కడా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి అందుబాటులో ఉండట్లేదనో, లేదంటే ఎవరి తరఫున పోరాడట్లేదనో ఈ రకమైనటువంటి కామెంట్లు ఎక్కడా కూడా రావట్లేదు. కానీ ఆయన పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా, ఎందుకంటే ఎన్నికల సమయంలో మీరు ముందే చెప్పారు, మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం, మేము ఇక్కడే ఉంటున్నాం, మేము స్థానికులం అంటే పదే పదే ఎక్కువ ఉటంకించి చెప్పినటువంటి మీరు, మీ పార్టీ నేతలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అస్తమానం బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది? కనీసం హైదరాబాద్ కూడా కాదు, బెంగళూరుకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది మాత్రమే సందేహం ఇక్కడ. శివగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లోటస్ పాండ్ హైదరాబాద్ లో ఉంది, అలాగే తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసం ఉంది, అలాగే బెంగళూరులో కూడా ఒక విలాసవంతమైన భవనం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆయన అక్కడికి వెళ్ళా తప్పలేదు కదా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళట్లా, జగన్మోహన్ రెడ్డికి ఇంటికే వెళ్తూ ఉన్నారు. అది మీరు హైదరాబాద్ ఎందుకు రావట్లేదు అంటే, హైదరాబాద్ లో పని ఉందనుకోండి, హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఏమైనా పని ఉన్నా అక్కడ నాయకులు, కార్యకర్తలు ఏమైనా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడాలనే విషయం ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్తారు. కానీ బెంగళూరు వెళ్ళడానికి కారణాలు ఏంటంటే, బెంగళూరులో ఉన్నటువంటి తన వ్యాపార రీత్యా ఇదివరకు ఆయన చేసిన వ్యాపారాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒకసారి అందరితో మాట్లాడటం, కలవడం, అలాగే వ్యూహ రచన చేసుకుంటున్నారు ఆయన. మనం ఏ విధంగా వెళ్ళాలి, రానున్న కాలంలో మన రాజకీయ భవిష్యత్తు ఏంటి, మనం ఏ విధంగా మనకి ఎత్తుగడలు ఇవ్వాలి, కూటమి చేస్తున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ వ్యూహాలు పనికిరాలేదని బెంగళూరులో ఆలోచిస్తున్నారంటారా లక్ష్మణరావు గారు? తాడేపల్లి ప్యాలెస్ లో వేసిన వ్యూహాలు పనిచేయలేదు కాబట్టి బెంగళూరు ప్యాలెస్ లో ఆలోచిస్తున్నారంటున్నారా? లేదండి, ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసంలో జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులు ఉంటూ ఉన్నారు.
ఒక 10 రోజులు అటు బెంగళూరు వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా కార్యకర్తల నాయకులతో కలుస్తూ ఉన్నారు కదా. ఈ వ్యూహాలు ఫెయిల్ అయ్యాయని కాదండి, అంటే తరచుగా టైం దొరికింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా టైం ఉంది. ఈ ఫ్రీ గ్యాప్ లో అన్ని వైపు కూడా ఒకే రకంగా మరి ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. ఇదివరకు అంటే ఒక సీఎం గా ఉన్నారు కాబట్టి బెంగళూరు వెళ్ళకపోయారు, హైదరాబాద్ వెళ్ళకపోయారు. మరి తాడేపల్లి నివాసం నుంచే ఆయన పరిపాలన అందించే చూసాం మనం. సో ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది, ఎక్కడో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి, లేదంటే కాంగ్రెస్ పార్టీతో అక్కడ వెళ్ళడానికి వాళ్ళతో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఊహాగానాలండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళట్లేదు, డికే శివకుమార్ గారితో అసలు భేటీనే అవ్వలేదు. ఓకే ఓకే రైట్. మనకి తెలుగుదేశం పార్టీ నుంచి బత్తుల రాము గారు జాయిన్ అయ్యారు. నమస్తే బత్తుల రాము గారు. రాము గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయాలి. నమస్కారం అండి. నమస్తే రాము గారు, ఈ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటే ఆయన విపక్ష నేత అయిన తర్వాత అధికారంలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిన తర్వాత మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూస్తున్నారు. ఎక్కువ సందేహాలు వ్యక్తం చేస్తుంది మీ కూటమి నేతలే ఆయన బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అయ్యారా అనేటటువంటి పదజాలం ఉపయోగిస్తుంది కూడా మీరే. ఏంటి మీకు ఎందుకు ఈ సందేహాలు ఇవన్నీ వస్తున్నాయి? ఇప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు సందేహిస్తారంటే సార్, ఆయన గతంలో ఆయన ఏమేం చేశారు, ఎవరితో ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి అనుమానాలు వస్తాయండి. గతంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మొత్తం క్యాంప్ అంతా కూడా బెంగళూరులోనే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండి పైరువీలు చేస్తుంటే వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకే బెంగళూరు పంపించేశారు అక్కడ అని చెప్పేసి అందరూ చెప్పుకోవడం మనందరం విన్నాం. ఈవేళ ఆయనకి బాగా అన్నగారు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున అక్కడ స్మగ్లింగ్ వాటికి పాల్పడినటువంటి వ్యక్తి జైల్లో ఉన్నటువంటి విషయం మనం చూసాం. రాజకీయాల్లో అతను బాగా పేరున్న వ్యక్తే. కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి బంగారం కిరీటాలు అవి కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళతో స్నేహం చేసి అక్కడ పైరువీలు నడిపించినటువంటి దందాలు నిర్వహించినటువంటి వ్యక్తి ఈవేళ అధికారం పోయిన తర్వాత వెళ్ళి అక్కడే ఎక్కువ కాలం ఉంటే సహజంగా అనుమానాలైనా అందరికి వస్తాయండి. ఓకే ఓకే రైట్. పాపారావు గారు నమస్తే. పాపారావు గారు, చూస్తున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనలనే కాదు, అంటే ఆయన వ్యవహార శైలి, ఓడిపోయిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, పలు అంశాల్లో ఆయన కోర్టుకు వెళ్లడం కావచ్చు, అలాగే పల్నాడులో జరిగినటువంటి ఇష్యూ పట్ల ఆయన రెస్పాండ్ అయినటువంటి విధానం కావచ్చు, తదితర అంశాలన్నింటి విషయాల్లో కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి కదా. మీరు ఏమంటారు, మీ విశ్లేషణ ఏంటి? కొన్ని అనవసరంగా వీటిని లేని అర్థాలు మనమే ఇస్తున్నాం. పల్నాడులో ఆయన పరామర్శించుకోవడానికి పోయారు వాళ్ళ కార్యకర్తకి ఏదైనా అయిన దాని మీద. దానికి మనం ఆయన తీరు అది అని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. మామూలు అంతరాజకీయ నాయకులు చేసుకున్నట్లే ఆయన చేసుకున్నాడు. దానికి ప్రత్యేకంగా విమర్శ చేసేది, కావాలని చెప్పి రాంగ్ అర్థాలు తీసేది అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి విత్డ్రా అవటానికి బెంగళూరు బహుశా ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదనే ఫీలింగ్ కావచ్చు. మామూలుగానే మీరు మొదట్లోనే ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఆయన యూఎస్పీ, ఆయన బేసిక్ యూఎస్పీ, ఆయన స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, గతంలో కూడా ఆర్గ్యుమెంట్లలో నేను ఒక్కడనే రాష్ట్రంలో ఉంటున్నాను, రాష్ట్రంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, పాలకపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నాను అనేది తాడేపల్లిలో ఇల్లు కట్టుకోవడం ద్వారా ఆయన పంపిన మెసేజ్. ఆ విషయంలో చంద్రబాబుని మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన చాలాసార్లు విమర్శించారు. పవన్ కళ్యాణ్ విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చిపోతుంటాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు అనేది ప్రధానమైన విమర్శ. కానీ ఈరోజు దరిదాపుగా అదే పరిస్థితి. మరి ఇలాగే 15 రోజులు ఆంధ్రాలో, 15 రోజులు బెంగళూరులో కంటిన్యూ అయితే కనుక జగన్ మీద కూడా అదే తిరిగి విమర్శ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆయన ప్రస్తుతానికి నేను అనుకోవడం ఏంటంటే, ఆయనకి బాగా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి ఆ ప్రతికూల వాతావరణంలో ఆయన ఇక్కడ కొన్నాళ్ల పాటు కనపడకుండా ఉంటే, జనరల్ గా రాజకీయ నాయకులు టాక్టిక్స్ అయ్యి వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు, ఎదురుగాలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ కనపడరు. కొంత అనుకూల వాతావరణం వచ్చినప్పుడే బయటకు వస్తారు. ఎక్కడైనా రాజకీయాల్లో చాలా చోట్ల జరిగేది ఇది. వాతావరణం అనుకూలంగా లేని చోట తగ్గి ఉండటం అనేది జనరల్ గా జరిగేది.
కాబట్టి ఎక్కువగా ఇక్కడ ప్రజెన్స్ ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తాయనే దాని మీద కూడా 15 రోజులు ఇక్కడ 15 రోజులు అక్కడ అనేది పూర్తి సమయం ఇక్కడ లేకుండా ఉండేది ఒక ఎత్తుగడగా. ఎప్పుడైతే మళ్ళీ తెలుగుదేశానికి జనసేనకి ఎదురుగాలి మొదలైందాకా కనీసం ఇట్లా మెయింటైన్ చేద్దామని ఆయన అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే తనకు అనుకూలంగా లేని వాతావరణంలో ఈరోజు ఎదురుగాలి బాగా వేస్తుంది. ఈరోజు మామూలుగానే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రచారం అప్పుల పాలైంది రాష్ట్రం అనేది, అలాగే రకరకాల స్కాములని విచారణలని దాంతోపాటు శ్వేతపత్రాలని చాలా వచ్చినాయి. అది మీకు తెలంగాణ ప్యాటర్న్ లోనే జరుగుతుంది అచ్చంగా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొత్తం టీఆర్ఎస్ మీద తెలంగాణను అప్పుల పాలు చేసింది అనేది ఒకటి. అధికారంలోకి రాగానే జరిగింది కూడా ఓవరాల్ గా అప్పుల పాలు చేసింది అనే దాని మీద ఒక శ్వేతపత్రం, అలాగే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, దాంతో పాటు నెక్స్ట్ ఫాలో అప్ గా కమిషన్లు వేసి ఎంక్వైరీలు చేయటం, స్కాములు అని చెప్పి రకరకాల విషయాల్లో విచారణలు జరుగుతున్నాయి. రోజు ఆ వార్తలు ఏదో పత్రికలో లీక్ అవటమో వస్తున్నాయి. ఆ కారణం చేతనే తెలంగాణలోకి వేసినటువంటి విద్యుత్ కమిషన్ అది ఆ కమిషన్ విషయంలో ఆయన్ని కమిషన్ చైర్మన్ ని సుప్రీంకోర్టు తొలగించమని చెప్పింది. అందుకని ఓవరాల్ ఏంటంటే ఇదే ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అవుతుంది కూడా. శ్వేతపత్రాలు వచ్చినాయి, నెక్స్ట్ స్కాములు దీని మీద అనే దాని మీద కమిషన్లు బహుశా ఎన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రెజెన్స్ తక్కువ ఉంటే బెటరు, మరీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుంటే ఏపీకి తక్కువలో ఎదురుగాలి మనకి ఫేస్ చేసే అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పాలక పక్షానికి మళ్ళీ ఎదురుగాలి బిగిన్ అవుతుందో టీడీపీ జనసేనకి బిగిన్ అయితే గనక అప్పుడు పూర్తి స్థాయి ప్రజెన్స్ పెట్టుకోవచ్చు అనేది వ్యూహాత్మకంగా ఆయన ఆలోచించుకుని ఉండొచ్చు. రెండోది ఇందాక ఆయన లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఆయనకు అక్కడ వ్యాపారాలు ఉంటాయి కాబట్టి సరే ఇప్పుడు టైం దొరికింది కదా, మళ్ళీ 5 ఏళ్లు గనక నిలబడి పోరాడగలగాలంటే గనక ఆ వ్యాపారాలు వెనకాల ఆర్థికమైనటువంటి వెన్నుదన్ను అవసరం కాబట్టి వాటి అటు ఇటు చూసుకుంటే. అయితే పాపారావు గారు ఇక్కడే చిన్న విషయం ఏంటంటే గతంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, పార్టీ నిర్మించుకున్నారు. అంతవరకు కూడా ఆయన కూడా హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉండేటటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా కాదు, బెంగళూరు మాత్రమే వెళ్తున్నారు. బెంగళూరులో వ్యాపారాలు తొలి నుంచి ఉన్నాయి కదా బెంగళూరులో వ్యాపారాలు, ఇప్పుడు హైదరాబాద్ కాకుండా బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అనేది చర్చ. వినండి నేను చెప్పిన దానిలో ఏంటంటే తక్కువ ప్రజెన్స్ ఏపీలో ఉండేటట్లు ఎదురుగాలు ఉంది కాబట్టి అనేది ఏపీలో లేకపోయినా తెలంగాణలో ఉన్న ప్రస్తుతం ఇక్కడ మీరంతా హైదరాబాద్ లోనే ఉన్నారు కదా సార్, అందుకని మీ ఎక్స్పోజర్ తక్కువగా ఉండాలని బహుశా ఆయన బెంగళూరు నేర్చుకుని ఉంటారు. హైదరాబాద్ లో లేకుండా హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఆయనకి ఇళ్లున్నా దానికంటే కూడా తెలుగు మీడియా 2 చోట్ల ఉంది కాబట్టి ఏపీలో హైదరాబాదే హెడ్ క్వార్టర్స్ ఇప్పటికీ ఏపీకి. మనం ఎన్ని చెప్పినా మీడియాకైతే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్. ఈ మీడియా ఎక్స్పోజర్ తక్కువ ఉండాలి, గొడవలు రోజువారీ వీటిలోకి ఎక్కువ వెళ్ళొద్దని దాని మీద బహుశా ఆయన హైదరాబాద్ కాకుండా బెంగళూరు నేర్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు మీడియా మళ్ళీ రిపీటెడ్ గా ఇంటర్వ్యూలోనో అదో ఇదనో చూస్తూ వస్తూ ఉంటారు కాబట్టి బెంగళూరులో కాస్త దూరంగా ఉందాం మీడియాకి దీనికి కూడా. ఎందుకంటే మీరు కూడా ఇందాక చెబుతున్నారు కదా, ఆయన మామూలుగా పల్నాడు పోతేనే దాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారుగా, అందుకని ఈ ప్రశ్నార్థకాలు చేయించుకుంటే ఎందుకు ఆ టీవీతో ఈ టీవీతో ఛానల్స్ తో అని చెప్పి బహుశా ఆయన బెంగళూరు నేర్చుకుని ఉంటాడు. అనవసరం మాకు ఎన్ని కొన్నాళ్ళని. ఓకే మనతో పాటు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. రజనీ గారు మీరేమంటారు? పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి బెంగళూరు పర్యటనల పట్ల మీరు కూడా కొంత కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏంటి అసలు ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు మీరు? సార్ అంతకు ముందు దాకా ఆయన వైజాగ్ వెళ్లేవారు, ఋషికొండ ప్యాలెస్ చెక్ చేసుకుని వచ్చేవాళ్ళు, దగ్గరుండే అంత ఖరీదైన బాత్రూమ్ కట్టించుకునే వాళ్ళు. అప్పుడు కూడా మీరు ఇలాగే మమ్మల్ని ప్రశ్నలు అడిగేవారు. పలుమార్లు వైజాగ్ వెళ్తున్నారు, దీని గురించి మీరు ఏమడుగుతారు రజనీ గారు? ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నారు. లోటస్ పాండ్ లో అంత పెద్ద ఇల్లుండి పక్కనే అన్ని రకాల సౌలభ్యాలు పెట్టుకుని ఎందుకు హైదరాబాద్ దాటి బెంగళూరు వెళ్తున్నారు? హైదరాబాద్ లో సిక్కు కాదనుకుంటున్నారా? ఆంధ్రలో ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఢిల్లీకి వెళ్ళి ఎందుకు గర్భించాలనుకుంటున్నారు? సో ఇక్కడ సమస్య ఎక్కడ అవుతుంది అంటేనండి, మీరు పెద్ద పోస్ట్ పెట్టారు, మాజీ ముఖ్యమంత్రి అన్నారు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు అన్నారు. ఇవన్నీ కాదు, ఒక పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే ఆవిడ ఉన్నారు చూడండి, రెడ్డప్ప మాధవ్ లాగా, ఈయన కూడా ఒక ఎమ్మెల్యే, ముందు ఫస్ట్ ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతగా ఎందుకు కూర్చోవాలనుకుంటున్నాడు? ప్రశ్నించేవాడు అసెంబ్లీలో కూర్చోబెట్టే ప్రశ్నిస్తాడా? మరి మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయాడే, ఒక్క ఎమ్మెల్యే లేడే, అయినా జనవాణి పెట్టి జనాల్లో ఎందుకు ప్రశ్నించాడు? ఏదో తన సమస్యలాగా మీదకేసుకుని తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఏదైతే కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఇవన్నీ ఒక ఎత్తు. భవన కార్మికులను ఆదుకున్నాడు, ఉద్దాన సమస్యను తీర్చాలనుకున్నాడు. అంటే పని చేసే వాడికి పదవితో పని లేదు, పని చేసేవాడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా అక్కర్లేదు. కానీ అంత ఉత్కంఠగా ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారంటే
ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ సిగ్నేచర్ కావాలి, కానీ ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటప్పుడు అక్కర్లేదేమో. కొంచెం ఏదైతే ప్రొసీజర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది ప్రతిపక్ష నేత అంటే. ఒకవేళ దానికోసం అడుగుతున్నాడా, ప్రజల సమస్యల్ని ప్రశ్నించడం కోసం అడుగుతున్నాడా, లేకపోతే సిబిఐ అరెస్ట్ ని తప్పించుకోవడం కోసం అడుగుతున్నాడా? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సెక్యూర్ పర్పస్ అనేది మాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అతనైతే ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యేగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజు తప్ప తర్వాత అసెంబ్లీ దరిదాపుల్లో కూడా కనపట్ల. ఇవాళ గవర్నర్ ప్రసంగించడాన్ని అడ్డగించడం అనేది అసలు ఒక రాజ్యాంగ ఉల్లంఘన. ఆయన ఒక క్యాడర్ ఆఫ్ ద పోస్ట్ అన్నమాట. అసలు రాజ్యాంగం అపాయింట్ చేసిన పోస్టులు గవర్నర్ కి, రాష్ట్రపతి గారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళకి అధికారాలు లేకపోవచ్చు, ఇచ్చే రెస్పెక్ట్. రజనీ గారు, గవర్నర్ విషయంలో అధికారంలో ఉన్నప్పుడు అందరూ మీలానే మాట్లాడతారు. ఇఫ్ ఇన్ కేసు మీరు విపక్షంలో ఉంటే మీరు అలానే చేస్తారు కదా. అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరే కదా అది. సార్ ఏదైనా ఉంటే ప్రెస్ ముందు మాట్లాడుకోవాలా, అసెంబ్లీ గేట్ బయట వచ్చాక మాట్లాడుకోవాలా? గతంలో మీకు బాగా గుర్తుందండి, ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మండలి కమిషన్ చైర్మన్ గారు షరీఫ్ గారు ఉన్నారు చూడండి. ఆ షరీఫ్ గారు పైకెక్కి, పోడియం పైకెక్కి కెమెరాలు ఆపేసి దాడులు చేసి అమరావతి ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో 3 రాజధాని బిల్లును యాక్సెప్ట్ చేయకుండా శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు ఆపినప్పుడు ఆయన మీద కూడా ఇలాగే ఎగిరారు, కెమెరాలు ఆపేశారు. అప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇలా చేయడం అనేది తప్పండి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేవాడు ఒక పులివెందుల సాధారణ ఎమ్మెల్యే అయినా చాలు, ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు. నిన్న మొన్న అనుభవం లేని పోలవరం ఎమ్మెల్యే వర్షం వచ్చినప్పుడు లేకపోతే పోలవరానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి తిరగట్లేదా? దానికి అనుభవం కావాలా? 151 సీట్ల ఎమ్మెల్యేలు, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రశ్నించే విధి విధానం ఇదేనా? రాష్ట్రం పరుగుని ఢిల్లీకి వెళ్ళి తీస్తాడా? ఏమనుకుంటున్నాడు? పక్క రాష్ట్రాలు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా సార్? రాష్ట్రం అంటే మీ ఆంధ్ర అంటే బీహార్ లాగే ఉంది, ప్రతిపక్ష నాయకుడిని కాల్చి చంపమని వచ్చి ఢిల్లీలో అడుగుతున్నాడు. ఈయనేమో అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నాడా? అక్కడికి వెళ్ళి పోరాటాలు చేస్తూ నన్ను కాల్చండి అంటూ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడినట్టుగా ఇక్కడ అసలు ఉట్టికెక్కలేని ఆకాశానికి ఎక్కినట్టుగా నువ్వు అసెంబ్లీ గేట్ బయట అడగాల. అసలు వినుకొండ సమస్య గురించి వచ్చాడు. వినుకొండలో ఏ రోజు పోలీసోడు కట్టమన్న కేసు కట్టింది లేదు. నేనే స్వయంగా వెళ్ళాను. మా జన సైనికుల మీద దాడి చేస్తున్నారు సార్, కేసు కట్టండి అంటే మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవాలన్నాడు. బాధితుడు చెప్తే కడతాడా, ఎమ్మెల్యే చెప్తే కడతాడా? అప్పుడు గేట్ బయట ధర్నా చేసి మేము ఎఫ్ఐఆర్ చేపించాం. గంజాయి విచ్చలవిడిగా ఉండి 65 ఏళ్ళు ఒక ఓకే రజనీ గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా రజనీ గారు. లక్ష్మణ గారు 2 విషయాలు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇద్దరిని కూడా తీవ్రంగా విమర్శించేవారు. 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోతూ ఉంటారు, పార్ట్ టైం పొలిటీషియన్స్. ఈవెన్ కరోనా సమయంలో కూడా హైదరాబాద్ లోనే కూర్చున్నారు, పక్క రాష్ట్రంలో ఉంటారు. అప్పుడప్పుడు విజిటింగ్ పర్పస్ మీద ఇక్కడికి వస్తూ ఉంటారు. విజిటింగ్ మీద వచ్చే వాళ్ళకి రాజకీయాలు అవసరం. ఈ రకమైనటువంటి విమర్శలంతా మీరు గతంలో చేశారు. ఇప్పుడు అవే విమర్శలు మీకు వర్తించవా? 2, ఏంటి విపక్ష నేత హోదా కోసం ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతున్నారు? దీని మీద కూడా మీ మీద విమర్శలు వస్తున్నాయి కదా. లక్ష్మణరావు గారు కంటిన్యూ. శివ గారు 100% మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా మీద కానీ అనే అర్హత కూడా అలగలేదు. ఎందుకంటే ఈ విజిటింగ్ లాగా టూరిస్ట్ లాగా వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కదా. కనీసం వాళ్ళకి సొంత ఇల్లు ఎక్కడైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు తాడేపల్లిలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఎన్నికలకు ముందే కట్టుకున్నారు లక్ష్మణరావు గారు. అంత ముందు కూడా ఆయన హైదరాబాద్ టు ఆంధ్ర తిరుగుతూనే ఉన్నారు. శివగారు ముందు కట్టా. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకున్నారా? ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు సొంత నివాసం ఉందా అక్కడ? ఇల్లు కదా, ఇల్లు కదా, ఇల్లు టూరిస్టులు కదా, వస్తారు వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగంటారు? మళ్ళీ ఒకటి చెప్తున్నాం, శివగారు 3 పార్టీలు 4 పార్టీలు కలిపి పోటీ చేస్తే డిపాజిట్లు రావాలి మనకి. కనీసం మనం 2 చోట్ల కూడా ఓడిపోయాం. అటువంటి పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజున. ఏదో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్పినట్టుగా ఈవీఎం దయ వల్ల మనం 4-5 పార్టీలు వేసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన
మనం ఏదో వాపులు చూసి ఇంకా ఈవీఎంల మీద మీరు అనుకుంటే ఇంకా ఆత్మవిమర్శ చేసుకున్నట్ట ప్రజలు ఇచ్చిన తీర్పు విషయంలో లక్ష్మణరావు గారు. ఇంకా ఈవీఎంలు అన్న కరెక్ట్ కాదు కదా. ప్రజలను అవమానిస్తున్నట్టు ఇది, ప్రజలను అవమానిస్తున్నట్టు. కొన్ని సందేహాలు ఉండొచ్చు ఈవీఎంల మీద సందేహం వ్యక్తం చేయడం తప్పు అని నేను అనట్లా, కానీ పూర్తి స్థాయిలో తీర్పుని మీరు తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజల్లో నేను అభిప్రాయాలు ఒకటే సార్, నేను ప్రజలను అవమానిస్తాను అనుకున్న పర్ల మీరు ఎలాగ తీసుకున్న పర్ల. నిన్ననే సీనియర్ జర్నలిస్టు మీలాగే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక లేడీ ఆవిడ ఈ రోజున 5,48,00,000 ఓట్లు లెక్కింపు తర్వాత చేయండి, దీనికి ఈసుకోల సమాధానం చెప్పట్లేదంటే విలేకరుల దీంట్లో ఆవిడ మాట్లాడింది. సీనియర్ జర్నలిస్ట్ ఆవిడ. నేనేమంటానంటే ఒక్కరే చూడండి, నేను జనాలను అవమానించాలన్నారు. మరి విష్ణు కుమార్ రాజు గారు అసెంబ్లీలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు చేశారు, వాళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఏం తింటున్నారా అని అన్నాడు. అటువంటి ఏం చేయాలా? విష్ణు కుమార్ రాజుని ఏం చేయాలన్నా అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు మంచాలో మీకు ఓట్లు అయిపోయిన వాళ్ళు సట్టాలా? మీరు అలా మాట్లాడతారా అసెంబ్లీలో? ఒకటే చెప్తున్నాను శివ గారు, నేను అందుకంటే ఈ రోజులో మీరు కోటం కట్టి వచ్చి చెప్పలు జరుస్తూ ఉన్నారు. మీకు దమ్ముదాయిలు ఉంటే టీడీపీని సింగల్గా పోటీ చేయమనండి, మీకు దమ్ముదాయిలు ఉంటే పవన్ కళ్యాణ్ సింగల్గా రమ్మనండి, అప్పుడు మీరు లెక్కలు తేలుతాయి. ఇప్పుడు ముగ్గురు వచ్చిన దానికి ఎవరికో పుట్టిన పిల్లలకు మన పేరు పెట్టుకోవడం ఎందుకు? మనం కన్నాలి కదా పిల్లల్ని, మన పిల్లలకు మన పేర్లు పెట్టుకోవాలి, కానీ ఎవరికో పుట్టిన పిల్లలకు మన పేర్లు పెట్టుకోవడం ఎందుకు? నేను ఒకటి చెప్తున్నా శివ గారు, మీరు ఎన్ని వేసినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చారు 67 వచ్చినాయి, సింగిల్ గా పోటీ చేస్తాం 151 వచ్చినాయి, సింగిల్ పోటీ చేసిన 11 వచ్చినాయి. మీరు చెప్పుకుంటాం నువ్వు సింగిల్ గా వచ్చామని. మీరు అసలు సింగిల్ గా రావడానికి భయపడతారు. మీకు మాకు పోటీ ఏంటి? ఈ రోజు భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నాం. మేము అతిపెద్ద పార్టీగా 5వ స్థానంలో ఉన్నాం. టీడీపీ 7వ స్థానంలో ఉంది, అధికారంలో ఉన్న టీడీపీ 7వ స్థానంలో ఉంది. మాకు వాళ్ళకు పోలికేంటి? ఏ రకంగా వాళ్ళు మాతో మాట్లాడుతారో మనకు అంతే ఉన్నారు. నిన్ననే విజయనగరం జిల్లా, మా జిల్లా విజయనగరం జిల్లాలో వాళ్ళ టీడీపీ నాయకులే ఒక లాయరు ఇంకో టీడీపీ నాయకుడిని పట్టించాలని వాళ్ళ ఇంట్లో 18 కేజీల గంజాయిని పెట్టి ఇరికించి అరెస్ట్ చేయించాడండి. ఆయన మళ్ళీ ఆయన దొరికిపోతే చెప్తా ఉన్నాడు, నేనే పెట్టించా 18 కేజీల గంజాయి అని. ఈ రోజున గంజాయి పంపిస్తున్నవాడు, ఈ రోజున గంజాయిని సరఫరా చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు, కూటమి నాయకులే కదా, అధికారంలో ఉంది కదా, మీరే కదా. మొన్ననే 3,500 గంజాయి దొరికింది, 3,500 కిలోల గంజాయి దొరికింది. వాటి చెప్తున్నాం సోదరు, మన ఎలక్షన్లకు ముందు 25 టన్నుల అంటే 25,000 కోట్లకు విలువ చేసే డ్రగ్స్ దొరికితే విశాఖపట్నంలో కాకినాడ ఎయిర్పోర్ట్ లో మీరు ఆ డ్రగ్స్ ఎవరు అంటే ఇప్పుడు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లా? దాని వెనకలు ఎవరున్నారు? పురంధేశ్వరి గారువా, మోడీ గారువా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరు అని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లా? అధికారులు మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఎంక్వైరీ చేయించండి. రైట్. రామ గారు లక్ష్మణ గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు కదా, ఎందుకు డ్రగ్స్ దొరికినాయి, డ్రగ్స్ భారీ ఎత్తున ఎన్నికల సమయంలోనే డ్రగ్స్ దొరికినాయి, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని యువతని డ్రగ్స్ కు బానిసగా చేస్తున్నారు, గంజాయికి బానిసగా చేస్తున్నారని. ఆ డ్రగ్స్ కేసు ఏమైంది? ఆ డ్రగ్స్ కేసు అసలు ఎక్కడుంది, ఎవరు విచారణ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఏం తెలియట్లేదు. మీరు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు, అది కేంద్రం విచారణ చేయించినా మీరు విచారణ చేయించినా ఏదో ఒకటి ఎంతవరకు ఏ స్టేజ్ లో ఉందనేది తెలియాలి కదా. ఇటు గంజాయి ఇంకా స్టిల్ దొరుకుతూనే ఉంది కదండి. గతంలోనూ అదే నడుస్తుంది, ఇప్పుడు అదే నడుస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు అసలు? ఇక మీదట ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా. ఇప్పుడు జగన్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ బెంగళూరులో ఉండటానికి కూడా కారణం ఇదే సార్. ఇక్కడ ఆయన వేసినటువంటి ఈ ఉన్నాయి కదా మొక్కలన్నీ కూడా పెరిగి వృక్షాలు అయిపోయాయి. వృక్షాలు అయ్యి ఇప్పుడు ఆయన ఒళ్ళే గీరుకుంటా ఉంది, ఆయన ఒళ్ళే గీచుకుంటా ఉంది. చెప్పుకునే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకని చెప్పి వేళ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బెంగళూరులో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు తెల్లారితే ప్రతి చోట ఎక్కడ దిక్కు నేరాలు జరుగుతుంటే ఈ నేరాలన్నింటికి ఎక్కడ ఉన్నాయి మూలాలని ఎదిగితే వీటి మూలాలన్నీ వెళ్ళి గంజాయి దగ్గర దొరుకుతున్నాయి సార్. గంజాయి దగ్గర దొరుకుతున్నాయి, లేదా అవినీతి సారాల దగ్గర దొరుకుతున్నాయి. ఎవడన్నా ఆరోగ్యం పాడైపోయి ఆసుపత్రిలో ఉన్నాడంటే ఏంటి పరిస్థితి అంటే మీరు విఫలమయ్యారని మీరే ఒప్పుకుంటున్నారా రామగారు? ప్రతి నేరం వెనక గంజాయి ఉంటుంది అంటున్నారు, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నేరం వెనక గంజాయి ఉంటుంది అంటున్నారు. గంజాయి ఇంకా మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా అంత విచ్చలవిడిగా ఎలా దొరుకుతుంది? అదే సార్, ఇప్పుడు
ఇవన్నీ కూడా ఏంటంటే బాగా వేళ్ళూరుకుపోయి ఉన్నాయి సార్. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, చేతకంతనం వల్ల, కావాలని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రోత్సహించిన కారణంగా ఈ రోజు 20 రోజుల్లో ఉక్కుపాదం ఎందుకు మోపలేదు? మీరు వచ్చి 60 రోజులు అవుతా ఉంది. రాము గారు, మీ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడదాం, క్రాస్ టాక్ వద్దు. ప్లీజ్ కంటిన్యూ రాము గారు. ఎన్ని టన్నులు గంజాయి దొరికింది? ఈ రోజు వెళ్ళి జనసేన ఎమ్మెల్యే గారు వెళ్ళి పట్టుకుంటే ఇవాళ చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలండి, సిగ్గు ఉండాలి. లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు ఏదో విజిటింగ్ లీడర్ గా, ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి వెళ్ళిపోయి ఎక్కడ ఉండి ఇవాళ మేము ఇక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ గంజా పట్టుకున్నారు, పట్టుకుంటారండి. ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా పట్టుకోవడానికి తెలుగుదేశం ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా ఉంది. అలాగే రామగారు మరో క్వశ్చన్ అది స్కిప్ చేశారు. అసలు వైజాగ్ లో ఎన్నికల టైంలో భారీ ఎత్తున వైజాగ్ లో దొరికినటువంటి డ్రగ్స్ ఏమయ్యాయి? ఆ కేసు ఏమైంది రామగారు? కేసు విచారణలో ఉందండి. ఖచ్చితంగా దాని మూలాలు వెతికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు వీళ్ళే చేసి, ఇప్పుడు దొంగ వెనక తిరిగి దొంగ అన్నట్టుగా వీళ్ళే అన్ని చేసి అల్లి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళి చూపించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తప్పండి. ఇది వాళ్ళు ఎక్కడ ఏ మోసం, ఏ ఎట్లాంటి దోపిడీని ఎక్కడ వెతుక్కుంటా వెళ్ళినా దాని మూలం ఎక్కడికి వెళ్తానంటే వైసీపీ దగ్గరికి వెళ్తుంది. దీనికి వాళ్ళ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే జనసేన వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. లక్ష్మణరావు గారు చెప్తున్నట్టు ఎవరో ఏదో అన్నారు, దానికి ఇలా ఏం చెప్తారని చెప్పేసి ఇది కాదు కదా. వాళ్ళ నాయకుడు ఇక్కడ రాష్ట్రంలో మాకు 40% రోడ్లు వచ్చాయని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ పార్టీని వదిలేసి ఇవాళ వ్యక్తులు అతనోట ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్న ప్రజలు ఉన్నారు. ఇవాళ వర్షాలు వచ్చేసి పొలాలు మునిగిపోయి పంట పొలాలన్నీ కూడా పాడైపోయి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు వాళ్ళందరి దగ్గరికి కూడా కార్యకర్తలందరూ కూడా వెళ్ళి వాళ్ళకి చేతనైన సహాయం చేసే పరిస్థితులు ఉంటే ఈవేళ అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండుంటే ఈవేళ తప్పనిసరిగా రైతుల దగ్గరే ఉంది ఆయన. ఎక్కడైతే ఈ వర్షాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతున్నారో, రైతులు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళి ఆయన ప్రయాణం చేసేవాడు. వ్యవసాయం దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాత్రం నిజం రామగారు, ఒకటి మాత్రం నిజం రామగారు, మీరు అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కూడా వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చి అన్ని పంటలు మునిగిపోతున్నాయి, గంజాయి పంట మాత్రం మునిగిపోవట్లే. అది మాత్రం క్లియర్. రైట్. పాపారావు గారు, కొండల మీద గిరిజనుల యొక్క అమాయకత్వం. ఒక నిమిషం రామగారు. పాపారావు గారు చెప్పండి. పాపారావు గారు, ముఖ్యంగా 2 విషయాలు ఇంకా వైసీపీ ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ ఉండడం, మీరు కూడా ఇందాక ఇంటరప్ట్ అయ్యారు. సో ఆ అంశం ఒకటి. 2, విపక్ష నేత హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడుతూ ఉండడం, కోర్టుకు కూడా వెళ్లడం, ఇదంతా ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మీరు ప్రతిదానిలో నెగటివ్ టోన్స్ ఎందుకు చూస్తున్నారనేది నాకు కొంచెం అంతుబట్టిన విషయం. నేను అందుకే ఇంటరప్ట్ అవుదాం అనుకున్నాను. ప్లీజ్. నెగటివ్ విషయాలుగా మాట్లాడితే ఇప్పుడు ఆయన 15 రోజులు అక్కడ ఉంటాలా, అది నెగటివ్ విషయం. సరే, దానికి కారణాలు ఏంటి అనేది అన్వేషించడం. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన గతంలో తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండలేదని ఆయన పదే చేసిన కామెంట్లకు విరుద్ధంగా ఇప్పుడు ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి దాని గురించి చర్చిస్తాం. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి ఆయన మాట్లాడితే తప్పేంటి? అది కరెక్టే కాకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల నిజమా సరైనయా కాదా అనేది చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అందుకని ఆ చర్చలో అది మాట్లాడితే చాలు ఆ తప్పని చెప్పి ప్రధాని మనం కూడా కామెంట్ చేయడం అనేది నేనైతే ఒక జర్నలిస్ట్ గా ఒప్పుకోలేను. దాన్ని ఆరోగ్యకరంగా, ఎందుకంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విషయమే కాదు, ఈ దేశంలో ప్రజల ఓటుకు ఒక గౌరవనీయత, ప్రజలను అవమానించినట్టు కాదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లనే ప్రశ్న. అంటే సమస్య ఏంటంటే పాపారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంల మీద చర్చ జరగాలనో, లేదంటే ఈవీఎంల తర్వాత ఎలక్షన్ లో వద్దనో పార్టీలు చెప్పకుండా అధికారం కోల్పోయినప్పుడు మాట్లాడడం పట్ల మాత్రమే అభ్యంతరం, అంతే. అది ఏ పార్టీ అయినా ఆ చర్చ ఉంది. ఇప్పుడు ఆ చర్చ సరే చెప్పని, ఇప్పుడు ఈవీఎంల గురించి గతంలో చంద్రబాబు కూడా మాట్లాడే ఉండాలి అనుకుంటున్నా, తెలియదు. ఎందుకంటే గతంలో ప్రతి నాయకుడు మాట్లాడిన వాళ్ళు, దీనిలో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు కదా, ఈవీఎంలు లేకుండా ఆయన ప్రతిపాదన పెట్టమనండి ఎన్డీఏలో. మంచిదే, అది పెట్టమనండి.
నా అభిప్రాయం కూడా ఏంటంటే కాస్త కౌంటింగ్ లేట్ అయినా కానీ ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెటే మంచిది. ఎందుకంటే ఈ రోజు గతంలో లాగా రిగ్గింగ్లు జరగవు. ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు ఇట్లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక రిగ్గింగ్ జరగదు. అంతా కమ్యూనికేషన్స్ రిగ్గింగ్ స్కోప్ లేదు కాబట్టి పేపర్ బ్యాలెట్ పెట్టమనండి, అందరికీ పూర్తిగా నమ్మకం ఉంటుంది. ఈ దేశవ్యాప్త చర్చ ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్ళు పెడతాం చర్చే కాదు, దేశవ్యాప్త చర్చ. దానిలో ఎన్డీఏలో మన చంద్రబాబు గారిని పెట్టమనండి, ఆ ప్రపోజల్ పోని అందరం ఓకే చేద్దాం. ఓకే అలాగే విపక్ష నేత హోదా గురించి ఇందాక రజనీ గారు కూడా ప్రస్తావించారు కదా, దానికి సంబంధించి ఏమంటారు పాపారావు గారు? ఏమన్నారు నేను యాక్చువల్లీ ఎందుకు అంటే విపక్ష నేత హోదా లేకపోయినా కూడా గతంలో మా పార్టీ అధినేత అంటే పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు, కానీ ఆ హోదా కోసం ఆయన ఎందుకు అంత ఆ స్థాయిలో ఎందుకు పోరాడుతున్నారు అనేది ఆమె మాట్లాడినటువంటి కంక్లూజన్. ఇది ఎంత గతంలో కూడా జరిగినాయి చాలా చోట్ల రాజకీయాల్లో. మరి ఏపీలో చంద్రబాబు గారికి విపక్ష నేత హోదా లేనప్పుడు ఆయన అడిగాడో లేదో హోదా కావాలని నాకు గుర్తు లేదు. అప్పుడు చరిత్రలో ఏం జరిగిందో అడిగాడో లేదో అప్పుడు ఆయన, నాకైతే గుర్తులేదు, ఎవరైనా గుర్తుంటే చెప్పండి. చాలా చోట్ల మీకు దేశవ్యాప్తంగా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా లేదు, విపక్ష నేత హోదా లేవు. ఆ రోజు అది కూడా చర్చనీయాంశం, ఇవ్వమనే అంశం కూడా ఆ రోజు వచ్చింది, విపక్ష నేత హోదా ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కాబట్టి ఇది సహజంగా అడుగుతారు, అదొకటి. రెండోది మీరు అన్నట్లుగా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతిదానిలో నెగటివ్ ఎందుకు? రెండు మాట్లాడుకోవచ్చు కదా. ప్రతిదానిలో ఆయన ఏదో కేసులను తప్పించుకోవడానికి గవర్నర్ దగ్గరికి పోవాలి కాబట్టి అందుకే చేస్తున్నా అంటే ఇప్పుడు ఆయన కేసులు కొత్త అయినాయి, చాలా ఉన్నాయి కేసులు ఆయన మీద. మంచిగా చెడ ఇక అదంతా కోర్టు కేసులు విచారణ జరిగి నా మీద. నా ఉద్దేశంలో ఏంటంటే రాజకీయాల్లో అందరూ అవినీతి పడ్డాయి. ఇప్పుడున్న రాజకీయాల్లో అధికార రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ఒకసారి ఉన్న వాళ్ళు ఎవరైనా దరిదాపుగా అవినీతి లేని వాళ్ళు ఎవరు లేరు. తప్పితే ఏంటంటే కోర్టులో తేల్చాలి. అంతిమంగా నా వ్యక్తిగతమైన ఉద్దేశం అది, కోర్టులు తేల్చాలి, కోర్టులకు ఎవిడెన్స్ దొరకాలి. కాబట్టి ఇది దాని మీద తేలాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఆయన దానికోసమే చేస్తున్నాడని ఎక్స్క్లూజివ్ అనుకోవటానికి పూర్తిగా మనం ఎందుకు ఓ పక్కకి వెళ్ళిపోవాలి, అలాగే అని మనం ఎందుకు నిర్ధారించాలి? చాలా ఉన్నాయి కదా దానిలో కోణాలు. ప్రతిపక్ష నేతగా ఉంటే కనుక మాట్లాడే టైం ఎక్కువ వస్తుంది. ప్రతిపక్ష నేత హోదా వస్తే మాట్లాడే టైం ఎక్కువ దొరుకుతుంది. తెలంగాణ అసెంబ్లీలో చూస్తున్నాం కదా, మాట్లాడే టైం గురించి కూడా వాళ్ళు ఎవరెంత టైం వస్తుంది అది మాట్లాడుకుంటున్నారు, టైం ఎక్కువ వస్తుంది. ఆ యాంగిల్ కూడా మాట్లాడచ్చు కదా. మీరు అంటుంది గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేయకూడదు, అదొక కారణం. అలాగే ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువ టైం దొరుకుద్దని ఒక కారణం. బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే అది ఉండాలి కదా. మీరు ఉండేప్పుడు మనం కావాలని చెప్పి ఒక మనిషిని ఒక పక్కన నెట్టేసి ఆయన గురించి మనం కామెంట్లు చేస్తా ఉంటే ప్రతి వాళ్ళు అలా చేసుకుంటా పోతే ఇక సమాజంలో న్యాయం అనేది ఏముంది? రైట్. రజనీ గారు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఆన్సర్ వచ్చిందా? సార్ ఇప్పుడు పని చేసేవాడికి పదవి అక్కర్లేదు, పదవిలో ఉండేవాడు కూర్చునే ప్లేస్ ప్రాధాన్యత అక్కర్లేదండి. సో ఆయన చెప్తున్నారు దాంట్లో తప్పించాల్సిన పని లేదని. కానీ ఆ రోజు 2 చోట్ల ఓడిపోయి కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేని వ్యక్తి తన సొంత డబ్బుతో ఖర్చు పెడుతుంటే ఏదో హాలిడే ట్రిప్ వచ్చినట్టు వస్తున్నాడని విమర్శించిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఆయన బ్రతుకు తెరుగు ఉండాలి కదా, ఆయన ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నాడు? నేను ఏదో ఒక బ్రతుకు తెరుగు ఉండడం కోసమే నేను సినిమాలు చేసుకుంటున్నాను, ఆ వచ్చే డబ్బులు నేను ఆ పార్టీ సభ్యులకి ఇచ్చుకోవాలా లేకపోతే నా మెయింటెనెన్స్ చూసుకోవాలా, మరి నేను ఎలా బతకాలని ఒక వ్యక్తి అంటున్నప్పుడు, అతను హాలిడే ట్రిప్ కి వచ్చాడు, హనీమూన్ ట్రిప్ కి వచ్చినప్పుడు అని అవతల వారు మాట్లాడినప్పుడు, ఈ రోజు మరి పాప అంత పెద్ద లోటస్ పాయింట్ లో ఉండలేక బెంగళూరు ప్యాలెస్ లో దాక్కోలేక లండన్ కి వీసా ఎందుకు చేస్తున్నారు? లండన్ కి వీసా ఎందుకు వేస్తున్నారు? ఈ రోజు పాపారావు గారు మనం మాట్లాడుతుంది ప్రతిపక్ష హోదా విషయం, అంతేగాని ఆయన ఎక్కడున్నాడు అనేది ఇందాకే అయిపోయింది చర్చ. ఆయన అక్కడ ఉండకపోవడం మంచిది కాదని. ప్రతిపక్ష హోదా మంచి పరిస్థితి కోసమే, ప్రజల సమస్యల గురించి చర్చించడం కోసమే దాన్ని హైకోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్నారు. దానికోసం ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ప్రతిపక్ష హోదా వస్తుందా? ఆయనకి చెప్పినటువంటి నేను చెప్తున్నాను వినండి సార్. ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ ఇచ్చారంటే ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రాని మరో బీహార్ లాగా ఉంది అని వచ్చే పెట్టుబడిదారులని పెట్టుబడులు రానికుండా మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని బాగుపడడం లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని బాగుపడడం లేదు. సెంట్రల్ ఇచ్చే ఫండ్ 15,000 కోట్లతో అమరావతి ఉద్ధరించిపోతుందా అండి? పక్క దేశాల్లో వచ్చి ఇక్కడ అడాప్ట్ చేసుకుని, నిన్నటి రోజు వియత్నాం కంట్రీ ఒకేసారి 1000 ఎకరాలు మేము స్మార్ట్ సిటీ కడతామని చంద్రబాబు గారి దగ్గర ప్రపోజల్ పెట్టారు. ఒక చిన్న కంట్రీ వియత్నాం, పూర్ కంట్రీ, అదే వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ ని డెవలప్ చేస్తాను అంటుంది. అలాగే కొన్ని వందల కంపెనీలు పక్క దేశాల నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి వస్తాయి. కానీ ఇక్కడ ఆంధ్రలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీరేంటో పెద్ద అల్లూరు సీతారామరాజు లాగా ఢిల్లీకి నన్ను కాల్చండి, నా కార్యకర్తల్ని కాదు. రజనీ గారు మీకు ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నవి 2 భాగాలు,
ఒకటి మీ కూటమి ప్రభుత్వం పక్షాలు, 2 ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షం. హోదా ఇస్తే మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏముంది? మీరు కూడా ఒక ప్రపోజల్ పెట్టచ్చు కదా, అది స్పీకర్ పరిధిలోని అంశమే కావచ్చు, మీరు కూడా ఒక ప్రపోజల్ పెట్టచ్చు కదా, కొంత హుందాగా ఉంటుంది కదా, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది కదా. మేము కోరుకుంటున్నాం సార్ ఆయన అసెంబ్లీలో ఉండాలని. ఎందుకంటే ఈ రోజు టీడీపీ వాళ్ళందరూ కలిసి ఈ రోజు పంచాయతీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నలు సంధిస్తుంటే ఆన్సర్లు చెప్పడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు సరిపోవు అధ్యక్ష. 3 గంటల టైం ఇవ్వాలి. లోతైన దర్యాప్తు దీంట్లో చాలా ఉంది. కొన్ని వేల కోట్లు 14వ కమిషన్ డబ్బులు ఎటైపోయినాయి, 15th కమిషన్ డబ్బులు ఎటువైపు మళ్ళుతున్నాయి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సమాధానం చెప్పాల్సిన పర్సన్, రెస్పాన్సిబుల్ పర్సన్, అకౌంటబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ఎందుకు తప్పించుకొని పారిపోతున్నాడు, ఎందుకు ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడు అసెంబ్లీ గేట్ బయట బైఠాయించి పంచాయతీ నిధులను ఎటువైపు చాలా మంది ఇచ్చారు. ఈ రోజు జీతం తీసుకుంటానన్న వ్యక్తి తీసుకోనన్నాడు. కనీసం వర్షాకాలం వస్తుంది, ఈ మలేరియా డెంగ్యూ ఇవన్నీ ప్రబలిపోతాయి అంటే బ్లీచింగ్ కి డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దిగజార్చి కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చి ఒక శ్మశానం తప్ప దేని మీద అప్పు లేకుండా అన్నిటి మీద అప్పులు తెచ్చేశాడు. సో వీటి గురించి మాట్లాడమని ఢిల్లీకి వెళ్తే ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పిన అడ్వకేట్ ఎవరు చెప్పండి, చెప్పిన సలహాదారు ఎవరో చెప్పండి. కొన్ని రాష్ట్రం అంటే అప్రజాస్వామ్యంగా ఉందంట, వినుకొండలోనంటే అఘాయిత్యాలు జరుగుతున్నాయంట. 65 ఏళ్ల మహిళ మీద జరిగిన అఘాయిత్యం గురించి ఆయనకి తెలీదా? ఎక్కడో విజయనగరంలో పంట పండుతుందని డీజీపీ కనుక్కున్నాడు. ఏది పక్క రాష్ట్ర డీజీపీ, మన గౌతమ్ సేవక్ గారు కనుక్కోలేకపోయారు. కోర్టులో ప్రశ్నించమనండి ప్రతిపక్ష హోదా గురించి. కోర్టులో వస్తుంది, ఢిల్లీకి వెళ్ళారు ఆల్రెడీ, కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టు తీర్పు పట్ల కూడా మనం చూద్దాం అసలు. ఎందుకంటే ఈ అంశం జాతీయ స్థాయిలో ఒక ప్రశ్న కింద మిగిలిపోయింది. అసలు 10% కోరం ఉండాలా లేదా అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ విపక్ష నేత హోదా అన్నదానికి సంబంధించి అనే చర్చ గతం నుంచి ఉంది. కాబట్టి చూద్దాం అంతిమంగా న్యాయస్థానాలే తీర్పు ఇవ్వాలి, న్యాయస్థానాలే చెప్పాలి. ఒక క్లారిటీ అందరికి ఇచ్చేటటువంటి ప్రయత్నం న్యాయస్థానం చేస్తాయని ఆశిద్దాం. లక్ష్మణరావు గారు హోదా అడగడం మీ హక్కు, దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు, ఓకే, స్వాగతిద్దాం. కాకపోతే ఏంటి, అసెంబ్లీకి హాజరై ప్రతి అంశంలో చర్చలో ఉంటూ అసెంబ్లీలో ఆయన ఉంటూ ఈ రకమైనటువంటి పోరాటం చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు లక్ష్మణరావు గారు? శివ గారు ఎటువంటి పోరాటం చేయాలో, ఎలాగ మేము అసెంబ్లీకి వెళ్ళాలా వద్దనేది మాకు తెలుసు. ఎవరో చెప్తే రావాలో చేయాలన్నా ఇదైతే లేదు. మీరు ప్రతిపక్ష హోదా కల్పించడానికి మీకున్నటువంటి స్పీకర్కు ఉన్నటువంటి అధికారం బట్టి ఎందుకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని నోటితో అడుగుతారు, అసెంబ్లీకి రాకూడదని మనసులో అనుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తే మీ చేసిన అవినీతి పైన వీటి పైన మాట్లాడతారు, మమ్మల్ని ఎత్తి పడేస్తారు, మమ్మల్ని ఎండగడతారని భయం ఒక పక్క ఏమో రావాలని కోరుకుంటా ఉన్నారు నోటితో, లోపలేమో రాకుండా ఉంటే మంచిదని 2 విధాలుగా ద్వంద్వ వైఖరి కల్పిస్తూ ఉన్నారు. లేదు, మీకు జగన్మోహన్ రెడ్డికి నిజంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకో ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ప్రతిపక్ష నాయకులు అడుగు పెడతారు, అప్పుడు మీరు స్పందించండి. అప్పుడు ఏం అడగాలనుకుంటారు? మీరు ఎందుకులే అనే రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ రోజున రావాలని జగన్మోహన్ రెడ్డి గారు, అరే ఈ రోజున టీఆర్పీ రేటింగ్ రావట్లా, మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ ని చూడటానికి ఎవరు చూడట్లా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎవరు చూడట్లా, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఎవరైనా చూసును, ఆయన లేరు కాబట్టి ఎవరు చూడట్లా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పటి నుంచో కల్లారా చూడాలనుకుంటున్నామని పవన్ కళ్యాణ్ గారి కోరిక కూడా తీరినాము. ఎందుకంటే నాకు తెలిసి పరస్పరంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి ఉండరు, చంద్రబాబు నాయుడు గారు చూసారు కానీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఉండరు. ఆ కోరిక నెరవేరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాల ఒక అభిమానిగా. రామగారు ఏమంటారు? శివగారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు చాలా ఆవేశంగా చెప్తున్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని. అసెంబ్లీకి సంబంధించి, పార్లమెంట్ కి సంబంధించి మన లెజిస్లేటివ్ సిస్టమ్ లో, ప్రజాస్వామ్యంలో సంప్రదాయాలు ఉంటాయండి. ఆ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే 10% ఎవరికైతే సీట్లు వస్తాయో వాళ్ళు గారు ఇది రాజ్యాంగంలో రాసలేదు. 10వ చెప్తున్నారో విని మీరు చట్టాలు వేరు, సాంప్రదాయాలు వేరు, చట్టం వేరు, రెండింటికి తేడా తెలియాలి. లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే దాంట్లో మీ బాధ నేను అర్థం చేసుకోగలను. పాపం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 10% సీట్లు రావాలని అక్కడ రూల్ లేదండి.
రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. లక్ష్మణరావు గారు సీట్లు ఉండాలని. లక్ష్మణరావు గారు అది తెలుసుకోండి మీరు. ప్లీజ్ లక్ష్మణరావు గారు ప్లీజ్. ఉంటాడు కదా అని అవకాశం ఇవ్వడం ఏంటండి? ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్ళి కూర్చుంటాడు ఆయన అక్కడ. అసెంబ్లీలోకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదా? పోనీ ఆయనకు పార్టీ ఉంది, ఆ పార్టీలో కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల గురించి మాట్లాడాల్సిన అవసరం బాధ్యత ఆయనకి లేదా? చెప్పండి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడతారా, లేకుంటే మాట్లాడరా? ఇది ఎక్కడ అన్యాయం? అది అంటే మీకోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాలా? మీకోసం చట్టం మొత్తం సాంప్రదాయాలు మార్చేయాలా? ప్రతిదానికి ఓ సాంప్రదాయం సిస్టమ్ ఉంటదండి. ఆ సాంప్రదాయాల్ని రామగారు అది సాంప్రదాయమా నిబంధన తదితర అంశాలన్నీ కోర్టులు తెలుస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కోర్టుకు వెళ్లారు. కాకపోతే ఎందుకు మీరు ఆయనకు హోదా ఇచ్చి ఉన్నది ఒకటే పక్షం కాబట్టి అదే విపక్షం కాబట్టి మీరు హోదా ఇచ్చి, ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడుకున్నా ఆంధ్రప్రదేశ్ లో విపక్షం అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక విపక్షం వైసీపీ అవుతుంది కాబట్టి మీరు కొంత హుందాగా నడుచుకుంటే బాగుండేది కదా ఆయనకి ఆ హోదాను కల్పించి. కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రధానమైనటువంటి గేట్ నుంచి వచ్చే అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొట్టమొదటి అవకాశం ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈవేళ ఆయన అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా అయ్యో మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన్ని ప్రధానమైనటువంటి గేట్ లో కారు వెళ్ళనిచ్చాం కదా, అలాగే మాట్లాడడానికి కూడా అవకాశం ఇద్దామని ఆపర్చునిటీ ఇచ్చేవారేమో. వెళ్ళి అడగాలి అసెంబ్లీలోకి వెళ్ళి, ఏమంటే నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా లేకపోయినా నేను ప్రజల సమస్యలను చెప్పుకోవాలంటే స్పీకర్ గారు అవకాశం ఇచ్చేవారు కదా. ఈవేళ అందరూ కూడా జగన్ కూడా అక్కడ ఉంటే ప్రజల తరఫున చర్చ బాగా జరుగుతుందని కోరుకుంటున్నారు. దాన్ని పక్కకు పెట్టి ఆ చర్చలకు దూరంగా పారిపోతున్న వ్యక్తి, బెంగళూరు పారిపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మనం చెప్పుకోవడానికి అది కరెక్ట్ కాదు సార్. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి కాదు. ఒక్క సీటు గెలిచినా బీజేపీ గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయండి కేంద్రంలో? ఆ తర్వాత పాపారావు గారు కంక్లూడ్ ప్లీజ్. ఒక్క మాట ఒక్క నిమిషం పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఒక నిమిషం సార్, నేను లాగా పోస్తాను. ఒక నిమిషం ప్లీజ్. రామగారు కంటిన్యూ. లక్ష్మణరావు గారు ఈ ఎలక్షన్ ఓటింగ్ మిషన్ల గురించి మాట్లాడారు. ఆయన పరిశీలకులకి విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో జరిగినటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వీటి మీద పోరాడిన సందర్భం, ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. రైట్ రామగారు పాపారావు గారు ప్లీజ్ ఈ మాట వినండి. ఒక్క నిమిషం రామగారు, మనకు సమయం తక్కువ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఏం లేదు ఇప్పుడు దానిలో ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు. ఇందాన్ని అంటే ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇందాక రజనీ గారు చెప్పినాను, నాకేం విభేదాలని కాదు, కానీ అధికారం లేకుండా కూడా సేవ చేయొచ్చు అనేది నాకు ఎందుకనో. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసి అధికారం కావాలనే వచ్చారు కదా. ఏంటంటే ఎవరికైనా అధికారం కావచ్చు, చంద్రబాబుకి కావాలి, జగన్కి కావాలి, పవన్ కళ్యాణ్కైనా అధికారం లేకుండా ఏదో చేయగలం అనేది అన్నిసార్లు సాధ్యం కాదు. అధికారం కావాలి. రెండోది అధికారం లేకుండా సేవ చేయటం అంటే ఎన్జిఓ పెట్టుకోవాలి. ఎన్జిఓ పెట్టుకోకుండా పోటీ చేయటం అనేది కాదు. ఏంటంటే అదొక విషయం. రెండోది ఏంటంటే ఢిల్లీ పోయి దీక్ష చేయడం విషయంలో నాకు ఉన్నది ఏంటంటే ఢిల్లీ పోయితేనే ప్రతిపక్ష ఇది మన ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ పోవాలా అనే దగ్గర చంద్రబాబు కూడా గతంలో మహాధర్నాను ఏదో చేశాడు. ఢిల్లీ పోయి చాలా పెద్ద ఎత్తున ఆయన ధర్నా చేశాడు. అందుకని అందరూ తప్పే ఉంది ఢిల్లీ పోతే. హైదరాబాద్ లోనో అమరావతిలోనో లేకపోతే ఇంకా ఎక్కడో సమస్యలు పరిష్కారం కాకపోతే ఢిల్లీ దాకా పోతారు. ఇది మామూలే కదా. ఢిల్లీ మన దేశానికి రాజధాని, రాష్ట్రాలన్నిటికీ అది గుండెకాయ, అన్నిటికీ కలిపి దేశానికి గుండెకాయ. అక్కడ పోయి ప్రశ్నిస్తాం సహజంగానే దేశం అంతటి దృష్టికి తీసుకెళ్లాలంటే. దాన్ని కూడా తప్పబడితే ఎలా మనం? కాకపోతే ఏంటంటే అక్కడ రాజకీయం ఉంది, రాజకీయంగా వాడుకుంటున్నారు ప్రత్యేక హోదా అనే విషయం మాత్రం ప్రశ్నించాల్సిందే, సందేహం లేదు. రాజకీయ గేమ్ ఆడటం కోసం ప్రతి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ఎత్తుకొని అదొక ఆటగా ఆడుకొని తర్వాత వదిలేస్తున్నారు అనేది మాత్రం జరుగుతున్న విషయం. అది చెప్పుకోవచ్చు. అంతేగాని ఢిల్లీ అయితే తప్పే ఉంది దాని విషయంలో. అందరూ వెళ్ళారు, చంద్రబాబు వెళ్ళలేదు గతంలో. థ్యాంక్ యూ అండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో